నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. నేను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా పనిచేశానండి. ఇదే కాకుండా దుబాయ్ లాంటి విదేశాల్లో కూడా జాబ్ చేయడం జరిగింది. ఒక 12 సంవత్సరాల వరకు చేశాను దీని మీద. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో, ప్రకృతి పరంగా మనమే ఎందుకు సాగు చేసి మనం కస్టమర్లకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. తిరుపతి సమీపంలోనే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక 4 ఎకరాల భూమి లీజుకి తీసుకోవడం జరిగిందండి. ఈ భూమిని లీజుకి తీసుకున్న తర్వాత భూమి సారవంతం పెంచడం కోసం PMDS విత్తనాలు చల్లడం జరిగిందండి. PMDS విత్తనాలు చల్లి ఒక 45 రోజుల తర్వాత పూత సమయంలో మొత్తం కలిపి దున్నుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎకరాకి 10 టన్నుల వరకు ఎరువు వేసి బెడ్ని రెడీ చేసుకున్నాము. మొత్తం డ్రిప్ సిస్టమే అండి ఇక్కడ చేస్తున్నది. రేస్డ్ బెడ్స్ విధానంలో చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక 25 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఉన్నాను. ఇక్కడ మేము పండిస్తున్న ఆకుకూరల్లో గోంగూర, తోటాకు, చుక్కాకు, పాలాకు, కొత్తిమీర, మెంతాకు ఇలాగ ఆల్మోస్ట్ ఒక 10 రకాల ఆకుకూరలు పండిస్తూ ఉన్నాము. కూరగాయల్లో టొమాటో, మిర్చి, బెండ, వంగ, కాకర, బీర, సొర, దొండ, ముల్లంగి, బీట్రూట్ ఇలా ఒక 12 రకాల కూరగాయల వరకు పండిస్తూ ఉన్నాము. కూరగాయలు, ఆకుకూరలే కాకుండా కొన్ని పండ్ల రకాలు కూడా చేస్తూ ఉన్నామండి. అరటి, జామ, బొప్పాయి లాంటి పండ్లు కూడా వేస్తున్నాము. పండిస్తూ ప్రతిరోజు కస్టమర్కి ఫ్రెష్గా ఎవ్రీడే మార్నింగ్ డోర్ డెలివరీ కూడా చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో స్టాల్ పెడుతున్నామండి. మా ప్రొడక్షన్ మొత్తం అక్కడ కూడా అమ్ముతూ ఉంటాము. ఇవే కాకుండా తిరుపతిలో ఒక షాప్ కూడా ఉందండి మాకు. ప్రతిరోజు ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసి మా షాప్లో పెట్టి అక్కడ అమ్ముతూ ఉంటాం. భూమికి PMDS ఎరువు ప్లస్ పశువుల ఎరువే కాకుండా కొన్ని నాన్ ఎడిబుల్ కేక్స్, వేపపిండి, కానుగ పిండి, ఆముదం పిండి, విప్పపిండి ఇలాంటివి కూడా మేము బెడ్స్లో చల్లుకున్నాము. మొక్కల పోషణ గురించి చెప్పాలంటే గ్రోత్ ప్రమోటర్స్గా పంచగవ్య వాడుతున్నాను. ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్ ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. పెస్ట్ పరంగా వస్తే పురుగు నియంత్రణకు ఆ వేప గింజల కషాయం వాడుతూ ఉంటాను. సీతాఫలం గింజల కషాయం వాడుతూ ఉంటాను. ఇవే కాకుండా కొన్ని కషాయాలు, దశపర్ణి కషాయం కానీ, అజ్ఞాస్తం లాంటి ఒక కషాయం రెడీ చేసుకొని స్ప్రే చేస్తూ ఉంటాం. కషాయాల స్ప్రేయింగ్ కానీ, గ్రోత్ ప్రమోటర్ స్ప్రేయింగ్స్ కానీ మా వర్కర్స్కి ఒక క్లియర్ షెడ్యూల్ ఇచ్చేసి ఉంటాము. ప్రతి 3 రోజులకు ఒకసారి ఏం స్ప్రే చేయాలి, ఎలా స్ప్రే చేయాలనేది క్లియర్గా వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చేసి ఉంటాను. పెస్ట్ కంట్రోల్కి వచ్చేసరికి జిగురట్టలు, లింగాకర్షక బుట్టలు, సోలార్ లైట్ ట్రాప్స్ ఇవే కాకుండా ఎర్రపంటగా బంతి ఇలాంటివి ఆ బెడ్లో అంటే మొదల్లో కానీ చివర్లో కానీ నాటి చేస్తూ ఉంటాము. నా దినచర్యలో అయితే పొద్దున టైంలో చాలా వరకు షాప్లోనే ఉంటానండి. మార్కెటింగ్ అలాంటివి చూసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫామ్లోనే ఉంటాను. ఇక్కడ పెస్ట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అలాంటి నేను చూసుకొని అప్పుడప్పుడు ఈ స్ప్రేల్లో కానీ ఇచ్చే గ్రోత్ ప్రమోటర్స్లో కానీ మార్పులు ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్తూ ఉంటాను.
ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 6 వరకు మాకు హార్వెస్ట్ టైం ఉంటుందండి. మా వర్కర్స్ 3 to 6 మధ్యలో హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎన్ని కేజీల కూరగాయలు వచ్చాయి అనే దాని ప్రకారం అంటే హార్వెస్ట్ జరుగుతూ ఉంటుంది. హార్వెస్ట్ జరిగినటివి ముందు రోజు నైటే మేము ప్యాకింగ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6 to 11 మధ్యలో హోమ్ డెలివరీస్ చేస్తూ ఉంటాము. టోటల్ వాట్సాప్ డెలివరీస్ అండి. ముందు రోజు ఈవినింగ్ 5 లోపల మాకు వాట్సాప్లో మా దగ్గర పండించే ఆకుకూరలు కూరగాయలన్నీ వాట్సాప్లో లిస్ట్ చేసి పెట్టుకొని ఉంటాము. వాటిని చూసి కస్టమర్స్ సెలెక్ట్ చేసుకొని మాకు ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు. అది నెక్స్ట్ డే మార్నింగ్ 11 లోపల హోమ్ డెలివరీస్ చేస్తూ ఉంటాం. చాలా వరకు కస్టమర్స్ ఫామ్కి వచ్చి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారండి. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తిరుపతిలో వాళ్ళు కానీ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఫామ్ అనే కాకుండా షాప్లో కూడా కూరగాయలు ఆకుకూరలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. కూరగాయలు ఆకుకూరలే కాకుండా పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ చింతపండు బెల్లం నాటు ఆవు నెయ్యి ఇలాంటివి నేను ఈ చుట్టుపక్కల న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి సేకరించి అక్కడ పెడుతూ ఉన్నాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. నేను ప్రొడ్యూస్ చేసిందే కాకుండా చుట్టుపక్కల రైతుల ప్రొడక్షన్ కూడా నేను మార్కెటింగ్ చేయడం వల్ల అది వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఆదాయం పరంగా వస్తే ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మా అమ్మ నాన్నకి భార్యకి ఇలాగ ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను వాళ్ళకి చెప్పానండి. మొదట్లో వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అయినా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన సంవత్సరం తర్వాత ఇప్పుడు వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే మంచి ఆదాయం ప్రకృతి వ్యవసాయంలో తీయచ్చు అనే నమ్మకాన్ని వాళ్ళకి నేను కలిగించాను. జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు కానీ మన డిపిఎం సార్ వాళ్ళు కానీ చాలామంది ప్రకృతి వ్యవసాయ రైతుల్ని ఫామ్ దగ్గరికి తీసుకొస్తున్నారండి ఇక్కడ పద్ధతులు తెలుసుకోవడానికి. నేను నా పద్ధతుల్ని నేర్పిస్తూ వాళ్ళ దగ్గర ఆ పద్ధతిలో చేయిస్తూ నేను వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను.